సాంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మందు పోస్తున్నారు, బిర్యానీ పెడుతున్నారు, ఓటింగ్ జరిగిన రోజు డబ్బులు కూడా ఇస్తున్నారు. ఇలా తీసుకున్న ఓటరు వీళ్ళు ఏ హక్కు పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడుగుతారు? నాయకుడు మనల్ని కాదని తన యొక్క సొంత లాభాల కోసం రాజకీయ చదరంగంలో మనల్ని పావుగా కదులుతున్నాడు. ఇలాంటి వారిని ప్రశ్నించాలి. ప్రశ్నించడమే యూత్ ముందున్న ముఖ్యమైనటువంటి ఆయుధం. యూత్ అనేది ఒక ఫోర్స్, దాన్ని ఒక కరెక్ట్ ఛానల్లో పెట్టి ఎంగేజ్ చేస్తే దానివల్ల మనము రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చేయడమే కాకుండా వాళ్లకు ఒక దిశానిర్దేశం ఇచ్చి వాళ్లను రాష్ట్రానికి సంపదగా తయారు చేసి డెవలప్డ్ ఎకానమీ క్రియేట్ చేసే పరిస్థితి మనం తీసుకొని రావచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ లిమిట్లోనే ఇండస్ట్రీస్కి సప్లై అయ్యే పవర్ లేదు, రైతులకు సరిపోయే పవర్ లేదు. ఒక లీడర్ ఏమో నేను దీన్ని సింగపూర్ చేస్తా అంటాడు, ఇంకో లీడర్ ఏమో ఫ్రీ పవర్ ఇస్తా అంటాడు. ఫ్రీ పవర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? సింగపూర్ ఎలా తయారు చేస్తారు? మనం వాడి వదిలేసే చెప్పు గురించి 4-5 షాపులు చూస్తాం, మనం వాడి వదిలేసే షర్టు గురించి 4-5 షాప్స్కి వెళ్తాం. కానీ దురదృష్టవశాత్తు మొత్తం నియోజకవర్గాన్ని ప్రతిబింబించే వ్యక్తి గురించి ఓటేసేటప్పుడు మనం ఆలోచించడం లేదు. అసమర్థులను, అల్పులను, అనవసరమైన వ్యక్తులను అందలం ఎక్కిస్తున్నాం. నేను 2009లో ఎలక్షన్లో పోటీ చేశాను. నేను అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాను. అప్పుడు మా పార్టీ కూడా ఓట్లకు డబ్బులు ఇచ్చింది, అది తప్పు. కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బు రాజకీయాల్లో ఖచ్చితంగా ఖర్చు పెడతాను. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎంతకాలం ఎదురు చూస్తాం? మనం మోసపోతున్నంత కాలం మోసం చేస్తున్న వాళ్ళు ఉండే ఉంటారు. ఆలోచించండి, ఇది మన హక్కు. ఇది ఎవరి నుంచో మనం ఆశించడానికి పిచ్చగాలం కాదు. ఇది మన హక్కు. మనం పోరాడదాం మన హక్కు కోసం. సమాజంలో ఉన్న వాళ్ళ మనం, దేశం మనది, బాధ్యతలు మనవి. చూస్తూ ఊరుకోవడం, ఇవన్నీ జరుగుతూ చూస్తూ ఊరుకోవడం మన తప్పే కాకుండా మన అధైర్యం, మన పిరికతనం అది వదిలి బయటకు వచ్చి ధైర్యంగా మనం దాని కంట్రోల్లో తీసుకోవాలి. ఈ డెమోక్రసీని అడ్డుపెట్టుకొని క్రోనీ క్యాపిటలిజం చేస్తున్న పార్టీలను, లీడర్లను మనం దూరం చేసి మళ్ళీ ఈ దేశానికి, రాష్ట్రానికి చెందిన వనరులను ప్రజలకు అందజేసే నాయకత్వం, నాయకుడు, ప్రభుత్వం మనకు చాలా అవసరం.